హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది మన ముందుకు. అది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 పరీక్షపై అప్డేట్ అనేది అక్టోబర్ 3 నుంచి 20 వరకు 18 రోజుల పాటు ఈ టెట్ పరీక్షలు అనేది జరుగుతున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖలో త్వరగా విడుదల చేస్తామని తెలపడం జరిగింది. టెట్ విద్యా అభ్యర్థులు అనేవి వాళ్ళు సందిగ్ధతకు లోనైన ఇటువంటి పరిస్థితుల్లో ఈ కీలక అప్డేట్ అనేది చాలా ఉపశమనం అనేది కలిగిస్తుంది. పరీక్ష కేంద్రాల గుర్తింపు, పర్యవేక్షకుల ఎంపిక, హాల్ టికెట్ల విడుదల మొదలైన అన్ని విషయాలను జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఏపీ టెట్ 2024 పరీక్షకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు అనేది చేస్తోంది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు జరుగుతున్నటువంటి ఈ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ టెట్ పరీక్షకు సెప్టెంబర్ 22 తారీఖు తర్వాత హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు ఈ అప్డేట్లో తెలుస్తోంది. లక్షల మంది అభ్యర్థులు దీనిలో పాల్గొనడం జరుగుతుంది. టెట్ పరీక్షలను 2 సెషన్లలో 18 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి సెషన్లో 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే రెండో సెషన్లో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు ఈ రెండు రకాల సెషన్లు అనేవి జరుగుతాయి. పరీక్ష ముగిసిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్ అక్టోబర్ 3వ తారీఖు ఎగ్జామ్ రాసిన వారికి ప్రైమరీ కీ అనేది 4వ తారీఖున విడుదల చేస్తారు. అంటే మరుసటి రోజే ప్రైమరీ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. జాప్యం చేయకుండా ఫలితాలు వెల్లడి చేయడం వల్ల ఫలితాల పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించడం అలాంటివి చేయవచ్చు. అభ్యర్థులు తర్వాత రోజు, అంటే అక్టోబర్ 3 తర్వాత అక్టోబర్ 4 కీ విడుదలవుతుంది. ఏవైనా అభ్యంతరాలుంటే అక్టోబర్ 5 నుంచి టెట్పై అభ్యంతరాలను తెలుపవచ్చు. ఇలా అక్టోబర్ 27 తారీఖు టెట్ గురించి ఫైనల్ కీ అనేది విడుదల చేస్తారు. అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించి పూర్తిగా నివృత్తి చేయడం అనేది జరుగుతుంది. చివరగా నవంబర్ 2వ తారీఖు తుది ఫలితాలు అనేది విడుదల చేస్తారు. ఇందులో టెట్ అభ్యర్థులకు వెయిటేజ్కి సంబంధించి ఓసీ అభ్యర్థులకైతే 60% మార్కులు తప్పనిసరిగా ఉండాలని సూచించింది. ఇక బీసీ అభ్యర్థులకైతే 50% తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి 40% అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే డిఎస్సిలో 20% వెయిటేజ్ అనేది కల్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టులను ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సిలో టెట్కు వెయిటేజ్ అనేది 20% అనేది కేటాయించడం జరుగుతుంది. అందుకే టెట్ స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ విధంగా విజ్ఞప్తి ఏమిటంటే, కొత్తగా రిటైర్మెంట్ పొందిన స్థానాలన్నీ కూడా మరోసారి టెట్ ఇంకోసారి నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం అనేది హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు జూలై 2వ తారీఖున టెట్ నోటిఫికేషన్ అనేది ఈ సంవత్సరం విడుదలైంది. ఆగస్టు 3వ తారీఖున దరఖాస్తు అనేది ముగిసిపోయింది. మొత్తం 4,27,300 అభ్యర్థులు ఈ టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇన్ని లక్షల మంది అభ్యర్థులు తమ భవిష్యత్తును ఫ్యూచర్పై తీవ్ర శ్రమతో పోటీ పడుతున్నారు. ఎస్జిటి పేపర్ 1ఏకు 1,82,600 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1బికు 2,662 మంది అప్లై చేసుకున్నారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్ టీచర్కి అయితే పేపర్ 2
లాంగ్వేజ్ పేపర్ 2A లాంగ్వేజ్కి సంబంధించి 64,036 మంది అప్లై చేసుకోవడం జరిగింది. మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి 1,04,788 మంది ఇంతమంది దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది. లాంగ్వేజ్ మరియు ఇతర సబ్జెక్టుల వారికి పరీక్షలు కలిపి నిర్వహిస్తారని ఈ అప్డేట్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ చాలా జాగ్రత్తగా మరింత కృషితో, టైం లేదు కాబట్టి మరింత కృషితో మంచి ప్లాన్ వేసుకొని ఈ టెట్ని ఘన విజయంతో మీరు మంచి మార్కులు విజయం సాధించాలని కోరుకుంటూ మీ రవికుమార్ నేమకల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ RK Entertainment channel.